నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మా సంధ్య, మన వీక్షకులు కూడా నా నమస్కారం. ఓకే. రైతు భరోసా, రైతు బీమా ఇప్పుడు 5 నుంచి 10 ఎకరాలకు కుదించేసాము. ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకు లేదు. ఖచ్చితంగా కౌలు వాళ్ళకి అలాగే అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అప్లాజులు వస్తున్నాయి. మరి మిగతా వాళ్ళ విషయంలో ఏదైనా వ్యతిరేకత చూపించే అవకాశం ఉందా? ఇది మరి ఎంతవరకు కేవలం వాళ్ళు అనుకున్న ఈ 10 ఎకరాల వరకే అనేది ఎంతవరకు అది కంటిన్యూ అవుతుంది? మళ్ళీ చేంజెస్ ఏమనే అవకాశం ఉందా? మార్పులు చేర్పులు అనేవి ఎప్పుడు జరుగుతాయమ్మా. అక్కడ క్షేత్రస్థాయిలో వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు మొట్టమొదటగా అనుకుంది ఏంటంటే కొన్ని వందల ఎకరాలు. ఇప్పుడు మల్లారెడ్డి గారు అన్నాడు నాకు 800 ఎకరాలు ఉందని చెప్పాడు. అలాగే గతంలో దేశ్ముఖులు తెలంగాణ జిల్లాల్లో నిజాం టైంలో దేశ్ముఖులుగా ఉన్న వాళ్ళకి 1000 ఎకరాలు ఉండేవి, 100 ఎకరాలు ఉండేవి. సరే ఇప్పటికీ కూడా కొంతమందికి ఉన్నాయి. అక్కడ నక్సలైట్ ప్రోగ్రామ్స్ రావటం వలన ఆ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అసలు ఊళ్ళను వదిలిపెట్టేసి హైదరాబాద్ లాంటి చాటుకు వచ్చి వ్యాపారాలు, పరిశ్రమలు, ఇంకా ఏ వ్యవహారాలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఎన్నో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ అవి దుమ్ము దులిపితే వీళ్ళ పేర్లే ఉంటాయి కదా సహజంగా. చాలా మంది ఊళ్ళో రైతులు కడుపు మంట ఏంటంటే మనకు 2-3 ఎకరాలు ఉంది, మనకు వస్తుంది, ఆయనకి 100 ఎకరాలు ఉంది, ఎక్కువ వస్తుంది. అసలు అట్లాంటి వాళ్ళు ఈ ఊర్లోనే వాళ్ళు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి అసలు ఆ ఊళ్ళతో కనెక్షన్ కూడా లేదు. ఏ కొండలు ఇళ్ళు బాళ్ళు అవి పడి ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద రైతులకి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? వాళ్ళు దొరలు బాగా బలిసిన వాళ్ళు, అంటే కార్లు, ఆ రేంజ్ వాళ్ళు, పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాస్లో ఉండేవాళ్ళు అనేది మామూలు రైతులు అవసరమైతే మాకు కూడా తీసేసినా పర్వాలేదనే కాడికి వచ్చారు. ఎందుకంటే ప్రజాధనం అట్లా పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళిపోతుంది. పోయింది, మేము కష్టపడేవాళ్ళం. అట్లాగే ఇది కౌలుదారులు ఉన్నారు. కౌలుదారులు ఎక్కువ మంది ఉంటారు. తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా అదే పరిస్థితి. కాబట్టి ఎక్కువ మంది వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఈ కొద్ది మంది పెద్ద పెద్ద భూస్వాములకి రాకపోతే పోయేదేం పెద్ద వాళ్ళు ఇది ఉండదు. జనాభా దృష్ట్యా కూడా వాళ్ళు బహు తక్కువ ఉంటారు, సింగిల్ డిజిట్లో ఉంటారు. వీళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఎక్కువ మందిని సాటిస్ఫై చేయటం, ఇప్పుడు మొత్తం కేక్ అంతా తీసుకెళ్ళి ఒకటికి సమర్పించే బదులు దాన్ని ఒక 50 ముక్కలుగా చేస్తే 50 మంది తింటారు కదమ్మా. 6 గ్యారంటీలు ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయ్యింది. అంటే ఒకవైపు మహిళల నుంచి అప్లాజ్ వస్తున్నా, ఇంకొక వర్గం నుంచి మా పొట్ట కొట్టేశారు అంటే ట్రావెల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నమ్మి ఓటేస్తే ఇలా మాకు రివర్స్ అవుతుంది ఇది అని అనుకోలేదు అన్న ఇంకో వాదన తీసుకొస్తున్నారు. అంటే ఫస్ట్ దాని మీదనే కొంత ఎఫెక్ట్ అయితే పడింది అనేది ఒకటి. మరి మిగతా 5 గ్యారంటీల విషయానికి ఎట్లా ఉంటుందో అన్నది ఒకటి. ఒకసారి ఈ 6 గ్యారంటీలు ఎలా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, మరి దీనివల్ల ఏం వచ్చే ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఉపయోగాలు కావచ్చు ఏంటి? ఇప్పుడు కప్ప పాములాగా ఉంటుందమ్మా. కప్పని విడవమంటే పాము కోపం, పాముని విడవమంటే కప్ప కోపం అన్నట్టు. ఇట్లా ఏదన్నా ఒక్కొక్క నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమందికి మేలు జరిగినప్పుడు కొంతమందికి, ఇప్పుడు రోడ్డు వైడనింగ్ చేస్తున్నారు. రోడ్డు వైడనింగ్ చేస్తున్నారంటే ఈ కొన్ని తరాల పాటు కొన్ని లక్షల కోట్ల మందికి అది ఉపయోగపడుతుంది. ఒక డజన్ల మందికి కొంతమందికి ఇళ్ళు పోతాయి. కానీ మరి ప్రజాబాహుళ్యం మేలు కోసం కొన్ని సాక్రిఫైస్ చేయక తప్పదు. అక్కడికి ప్రభుత్వం కూడా వీలున్నంత వరకు ఆ భూమికి రేటుకు ఒక 4 రెట్లు 3 రెట్లు కలిపి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నష్టపోతున్నారు కాబట్టి మళ్ళీ డిస్లొకేట్ అయ్యి ఎక్కడన్నా వెళ్ళి కొనుక్కోవడానికి సామాజిక న్యాయంగా చేస్తారు. మరి వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి కోలుకోలేని దెబ్బ. ఇప్పుడు మన శరీరంలో సగం కోస్తే ఎట్లాగో ఒక ఇంటిని సగానికి తగ్గొట్టేస్తే వాళ్ళ భావం, అందులో పెరిగిన పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆ స్మృతులు ఉండిపోతాయి కదమ్మా. కొన్ని కష్టాలు జరుగుతాయి. ఇప్పుడు క్రమేపీ ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారని తొందరగా ఇప్పుడు ఎక్కుతున్నారు, కానీ తర్వాత ఆటో ఎక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మాలాంటి వాడు ఉంటాడు, ఫ్రీగా ఎక్కమన్నా బస్సు ఎక్కి ఏ బోన్ నిరగొట్టుకోవటం ఎందుకు, ఆటోలో వెళ్తే పోద్ది. ఇప్పుడు ఆదుర్దాతో ఎక్కుతారు కొందరు ఫస్ట్, ఆ తర్వాత ఆ మోసి తీరిపోద్ది. ఇంత ఎక్కువ మంది వెళ్ళరు. ఇప్పుడు దాదాపు 40% గ్రోత్ వచ్చిందని నల్గొండ జిల్లా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ఈ ఫ్రీ పెట్టిన తర్వాత. కానీ క్రమేపీ ఒక 2 ఈవెన్ అంటే వాళ్ళ ఒక కండక్టర్ డ్రైవర్ మాటలు కూడా వినడం జరిగింది. ఫస్ట్ స్టాఫ్ లోనే 70% ఫిల్ అయిపోయిందంట. అంటే ఫస్ట్ స్టాఫ్ లోనే మామూలుగా వెళ్తూ ఉంటే ఫిల్ అవుతుందంట. బట్ ఈసారి బస్ అక్కడ పెట్టంగానే 70% ఫస్ట్ స్టాప్ లోనే ఫిల్ అయిపోయిందంట. దాంట్లో వాళ్ళకు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లాంగ్ జర్నీ
పర్ డే వాళ్ళకు ఒక 20,000 30,000 వరకు టికెట్స్ కలెక్షన్ వస్తుందంట. ఫ్రీ వల్ల ఓన్లీ 9,600 మాత్రం. అంటే ఆ రోజు ఒక రోజు డీజిల్ ఖర్చు 9,600 అవుతుందంట. కేవలం ఆ ఒక్క ఖర్చు మాత్రమే వచ్చిందంట. తప్పదమ్మా ఈ కొత్తలో 70% ఫిల్ అయిపోయిందంట అవును, ఫస్ట్ స్టాప్ లో. అవును. ఇప్పుడు ఎట్లాగో అది నష్టం అని తెలుసు. ఇప్పుడు లాభాల్లోకి రాలేదు. లేడీస్ దాదాపు 50%, 50 కాకపోయినా 30% ఎప్పుడైనా బస్సుల్లో ఇంచుమించుగా ఉంటారు. ఇప్పుడు ఫ్రీ అనేటప్పటికి అంటే మొన్నటి వరకు ఇప్పుడు కొంత మెట్రో ఆక్యుపై చేసింది, కొంత మన ఉబర్, ఓలా, ఆటో ఇవి కొంత ఆక్యుపై చేశాయి. ఇప్పుడు ఫ్రీ అనేసరికి ఇవన్నీ మూలనబడ్డాయి. ఆర్టీసీ మీద మొత్తం కంప్లీట్ డిపెండ్ అవుతున్నారు చాలా మంది. ఇప్పుడు మీరు అన్నట్టు తర్వాత ఆ ఇరుకులో ప్రయాణం చేయలేక కూడా కొంతమంది మళ్ళీ ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. కొత్తలో ఒక మోజు, తర్వాత అంతేం ఉండదు నేను అనుకోవటం. తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవరికైతే అవసరం ఉంటుందో ఇక వాళ్ళకి ఇస్తారు పాసులు. అంటే ఇంకా చేంజ్ ఓవర్స్ ఉంటాయి. ఫస్ట్ లో తెలియదు కదా, ఒక ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ అని ఫస్ట్ ఏంటంటే ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ కింద చూస్తున్నారు. ఇందులో రేపు ఆర్టీసీ అధికారులు కూడా కొన్ని సూచనలు చేస్తారు. చేసి ప్రభుత్వానికి అడ్వైజ్ చేసి ఎట్లా అయితే దీన్ని ఎఫెక్టివ్గా ఎవరికైతే నీడీ పీపుల్, ఇప్పుడు సపోజ్ బాగా డబ్బులు ఉండేవాళ్ళు, కార్లు ఉండేవాళ్ళు ఆర్టీసీలో ఫ్రీగా వచ్చి చేయి బట్టి ఎక్కించినా కూర్చోలేరు, దిగలేరు. వాళ్ళకి అది రిస్కే. ఎంత ఖర్చు అయినా ఇట్లాగే వెళ్తారు. అట్లాగే కొంతలోనే కానీ తర్వాత ఇప్పుడు మీలాగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఎందుకండి ఫ్రీ, మేము రావడానికి చాలా కష్టం అయిపోతుంది, ఆ రకంగా ఛార్జ్ ఉన్నప్పుడే బెటరు, కనీసం మేము బట్టలు నలగకుండా కాస్త కంఫర్టబుల్గా దిగేవాళ్ళం వెళ్ళి స్టేజ్లో. ఇవాళ ఆ పరిస్థితి ఉండదు కదా, ఇంత క్రౌడెడ్గా ఉంటుంది. ఇవన్నీ కొత్తలో ఉంటాయమ్మా. ఇవన్నీ టీచింగ్ ట్రబుల్స్ అంటారు కదా, బాలారిష్టాలు, ఇవన్నీ కూడా బాలారిష్టాలు ఉంటాయి. ఓకే, మంచి డెఫినేషన్ ఇచ్చారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. అనేక విషయాలకు సంబంధించి ఉన్న పరిస్థితులు ఏంటి, రేపు ఏం జరుగుతుంది అంటే మీ అంచనా ప్రకారము, మీ అనుభవం ప్రకారం చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా సంజయ్. మన వీక్షకులు కూడా నమస్కారం.